ఉండాలి. ఎందుకంటే అతనే కేసును విత్డ్రా చేసుకుంది, రాజీ చేసుకుంది. అప్పుడు అతను కదా నిందితుడి కింద చూపెట్టదలుచుకుంది. వీళ్ళు అతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారన్నది సెకండ్ అవుతుంది. ఫస్ట్ అతను అవుతున్నాడు కదా. అతను ఆ సైకలాజికల్ డిస్టర్బెన్స్ తో ఉన్నాడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే. లేకపోతే అన్రెస్ట్ ఇవన్నీ ఎందుకు మాట్లాడాడు అతను బేసిక్ గా. అది అసలు పాయింట్. దాంట్లో కాగితాల ఎవిడెన్స్ కదా. ఇక్కడ అతను విత్డ్రా చేసుకున్నాడు. అతను ఎవరు ఆదేశిస్తారు? టీటీడీ ఆదేశిస్తుంది. టీటీడీకి విజిలెన్స్ ఆఫీసర్ అతను. టీటీడీ ఏవిఎస్ఓ అన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో కన్సర్న్. అతను చెప్పకుండా ఇతను విత్డ్రా చేసుకోడు కదా. అలాగే ఆ రోజున పాలక మండలి ఎవరు, అలాగే అప్పుడున్న ఎస్పీ ఎవరు, వాళ్ళందరూ డెసిషన్ మేకర్సే. ఇందులో పోలీస్ అధికారులు కూర్చున్నారు, ఓ మాజీ న్యాయమూర్తి కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చుని డెసిషన్ తీసుకున్నటువంటిది. ఆ కాన్సెప్ట్ వరకు ఉండాలి తప్పించి దాంట్లో జగన్ ఏం తింటాడు, లేకపోతే భారతీయ ఏం తింటాడు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఏం తింటాడు, అందులో దాంట్లో ఏమొస్తుంది వాళ్ళకి? వాళ్ళ పేరుని ఏదన్నా ఆస్తి రిజిస్టర్ చేశారా ఇతంది? ఈ పార్టీకి అసలు రచ్చరచ్చ అయిపోయింది కదా. అసలు రిజిస్ట్రేషన్ పేపర్లు తెస్తే ఇతని ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లు ఈ పార్టీకి వైసీపీ నాయకులు ఎవరిదన్నా ఉండుంటే ఊరుకునేవాళ్ళు. అసలు ఏ ఈవోదో లేకపోతే వీళ్ళదో ఉంటే ఊరుకునేవాళ్ళు. అదేదో చూపించండి ఉంటే. బట్ బేసిక్ గా అదంతా చర్చిపోతుంది. ఎంతసేపటికి ఏం చేశారు? అదేదో ద్రోహం. నేను ఇంతకు ముందే చెప్పాను దాంట్లో పాయింట్ ఏంటని. అది కాస్త సతీష్ మర్డర్ని దాన్ని ఒక సెన్సేషనల్ మిస్టరీ, దీంట్లో ఏదో దాచేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, ఇలా చెప్పడం కోసం వీళ్ళు ఒక ఆరోపణ చేశారు, ఇతను ఇంకొక మాటలు మాట్లాడారు. దానికి మీరే చేశారంటే మీరే చేశారు. ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు. మరి ఇతను అరెస్ట్ చేస్తే అవతల కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇతను వాళ్ళు చేశారని ఇతను ఆరోపించాడు, వీళ్ళు చేశారని వీళ్ళు ఆరోపించారు కదా. మరి అప్పుడు ఇద్దరిది చెల్లు కదా. మనకి యాజ్ ఫర్ డెమోక్రసీ నువ్వు ఒక ఆరోపణ చేసావు ప్రభుత్వం మీద, నువ్వు ప్రతిపక్షం ఆరోపణ చేసి ఆధారాలు చూపించమని ప్రభుత్వం అడగచ్చు, అంతవరకే. అంతేగాని నువ్వు అట్లా ఆరోపించడం తప్పని చెప్పేసి జైల్లో పెడతానంటే ఇంకా అసలు ప్రజాస్వామ్యం ఏడుంది ఈ దేశంలో? బోఫార్స్ కుంభకోణం తర్వాత బీజేపీ వాళ్ళందరినీ జైల్లో వేయాలా, లేకపోతే రఫేల్ కుంభకోణం అన్నందుకు కాంగ్రెస్ వాళ్ళందరూ లోపల వేయాలా? అక్కడ లేదే. పక్క రాష్ట్రాల్లో ఎక్కడ లేదు ఈ సంప్రదాయం. ఆంధ్రప్రదేశ్ లో నీ సంప్రదాయం మొదటగా ప్రారంభిస్తున్నామే. ఇది కాదా విధ్వంసం అంటే? ఏది పడితే అది ప్రతిదానికి ఎవడో ఏం మాట్లాడు, మేము ఏదైనా మాట్లాడతాం, మమ్మల్ని ఎవడేమనకూడదు, మేము ఒక్కలో దోసేస్తాం. మా చేతిలో చట్టం ఉంది, మా చేతిలో న్యాయం ఉంది. ఎట్లాగా? కోర్టులు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు సార్. అంటే కోర్టులు చెప్పినందుకు వీళ్ళు ఏం చేస్తారు? కోర్టు